ఇప్పుడు మన ప్రవీణ్ మండల రూరల్ అధ్యక్షుడు మన కాంగ్రెస్ అభ్యర్థి వ్యాపార డిమాండ్ ఇస్తాం. రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ ఇస్తూ ఉంటాం. ఒక ఎమ్మెల్యే అక్కడ ఒక పొజిషన్ ఎమ్మెల్యే అంటే కేసీఆర్ని ఓడగొట్టి ముఖ్యమంత్రి ఓడగొట్టిండు. కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డిని ఇద్దరు ముఖ్యమంత్రిగా పదవున్న వ్యక్తులను ఓడగొట్టిన వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. ఆ వెంకటరామరెడ్డి గారు షబీరాని భూ కబ్జా చేస్తారని చెప్పేసి అట్టే కింద పెట్టి ఇన్ని 100 ఎకరాలు నువ్వు భూ కబ్జా చేసిన బిడ్డ, నీ మొత్తాన్ని భాగవతంగా బయట పెడతా అని చెప్పి మనం చెప్పడం మున్సిపల్ ఎలక్షన్ చెప్పడం జరిగింది. దానికి భయపడి కాంగ్రెస్ గుండాలు ఇలా బీజేపీ ఎమ్మెల్యే ఆఫీసుకు పోయి డైరెక్ట్ కారు తీసుకుపోయి అలా ఇంత తరుణకాండగా చేసి అలా బీజేపీ ఆఫీసుకు దమ్ము చేయడం జరిగింది. నేను చెప్తా ఉన్నా, ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నా, ఈ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, నువ్వు చేసే పని నువ్వు 410 హామీలు ఇచ్చి దొంగలను వెనకేసుకొస్తున్నావు అని అడుగుతా ఉన్నా. వెంకటరామరెడ్డి గారు నీతి గల వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, ప్రజలు గెలిపించేది అలా మీకు సిగ్గునా అని అడుగుతా ఉన్నా. వాళ్ళ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. వెంకటరామరెడ్డిపై దాడికి నిరసనగా రాష్ట్ర అధ్యక్షులు వస్తే, బండి సంజయ్ గారు వత్తన వస్తే వాళ్ళ ఎంపీలను ఎమ్మెల్యేలను అడ్డుకునే చరిత్ర ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భయపడి అడ్డుకుంటూ ఉన్నారు. మీకు శక్తి ఉంటే పోలీసు వాళ్ళ చెప్తా ఉన్నా, ఇవాళ రాష్ట్ర అధ్యక్షుని కానీ ఎమ్మెల్యేను ఎంపీలను అడ్డుకుంటున్నవే ఎన్ని రోజులు అడ్డుకుంటావని అడుగుతా ఉన్నా. షబీర్ అలీ ఒక ముసుగుల రాజకీయం చేస్తున్నావు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో మగవాళ్ళకు ముసుగులేసి ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లో ఓటేపించిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా. దమ్ము ధైర్యమైన వ్యక్తి అరవింద్ గారు పోతే ఇవాళ ప్రతి కార్యకర్తను బూతుల బేరిస్తే పోయి వాళ్ళ చెమడలు తీసేసి మాట్లాడిన అరవింద్ గారు. ఇవాళ మాకు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు, అలాగే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. రాష్ట్రంలో జరగబోయే రానున్న రోజుల్లో 3 రాష్ట్రాలు, తమిళనాడు, ఇవాళ 3 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ బీజేపీ వస్తుంది. ఆ 3 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాక 2029లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నిష్ఠయిస్తా అని చెప్తా ఉన్నా. భయానికి అలా కాంగ్రెస్ వాళ్ళు భయానికి అలా వెంకటరామరెడ్డిపై దాడి చేస్తూ ఉన్నారు. ఖబర్దారు చెప్తా ఉన్నా. షబీర్ అలీకి ముస్లిం మైనార్టీ వారు చెప్తా ఉన్నా, మీ మతాన్ని రెచ్చగొడతలేరు, మీరు మతాన్ని రెచ్చగొడతా ఉన్నారు, ఇవాళ హిందువులు రెచ్చగొడతా ఉన్నారు. బాన్సువాడ ఏం జరిగిందండి? బాన్సువాడ హిందువులు కార్లో పోతే, బొట్టు పెట్టుకొని చిన్నపిల్లలు కార్లో పోతే ముస్లింలు అడ్డుపడి అద్దాలు వలగొట్టి ఇవాళ వాళ్ళను చెంపలికిచ్చడం, వాళ్ళని దగ్గర ముద్దించుకోవడం, ఇదాని సంస్కృతాన్ని రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి సిగ్గు ఉండాలి. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ ఖాన్ అని చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు ఎన్ని మాటలు మాట్లాడారో, ఇవాళ హిందువుల గురించి మీరు ఏం చెప్పారో, ఇవాళ ముస్లిమే కాంగ్రెస్, కాంగ్రెసే ముస్లిం, ఇవాళ కాంగ్రెసే ఇవాళ ప్రత్యామ్నాయం అని చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ ముఖ్యమని అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని. కాంగ్రెస్ వాళ్ళకు ఇలా మంత్రం ఆడుతున్నావు కదా, రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఇవాళ వాళ్ళ ఎన్నికల లక్ష్యం అడుగుతున్నా, వాళ్ళ కులం ఏందో అడుగుతా ఉన్నా, వాళ్ళ మతం ఏందో చెప్పాలని అడుగుతా ఉన్నా. వాళ్ళు బీసీలా, వాళ్ళు ఓసీలా, వాళ్ళు ముస్లిమా, క్రిస్టియనా, హిందువా? సిగ్గుంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నాం, అమిత్ షా గారు దీని ప్రత్యేక దృష్టి పెట్టిండు, మోడీ గారు దృష్టి పెట్టిండు. రానున్న రోజుల్లో 29లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరవేస్తామని చెప్తా ఉన్నాం. ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉండేది. కరీంనగర్లో తెలంగాణలో ఇవాళ ఎక్కడ రాంది కరీంనగర్ మేజర్ పీఠం దక్కించుకున్నామంటే బండి సంజయ్ కృషి వల్ల, ఇలా కేంద్ర ప్రభుత్వం కృషి వల్ల, బండి సంజయ్ వల్ల. ఎంఐఎం వాళ్ళు 17 సీట్ల వల్ల బీజేపీ ఎంఐఎం సీట్లు ఉంటే ఇవాళ 3 సీట్లుగా పరిమితమైన బిడ్డ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ పెడితే ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎంపీటీసీని 10 జడ్పీటీసీని పెట్టి మీ విజయాన్ని కూసేస్తామని చెప్తా ఉన్నాం. ఇవాళ సుల్తానాబాద్ పరిధిలోని మున్సిపాలిటీలో ఇలా కొంత కావాలని మేము అన్ని 15 సీట్ల మేము పోటీ చేసినాం. ఇలా బోని కొట్టిన బిడ్డ
ఈ బోలే రేపు మళ్ళీ మున్సిపాలిటీ కానీ ఇలా పెద్దపల్లి కానీ ఎమ్మెల్యే నాంది వెళ్తా అని చెప్పి తెలియస్తున్నాం. ఈ గుండాయిగా నడిపై పెద్దపల్లి చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నా, పెద్దపల్లి ఎమ్మెల్యే గారు ఒళ్ళు దగ్గర పెట్టుకోని చెప్తా ఉన్నా. నువ్వు ఇలా పెద్దపల్లిలో 35 వార్డులో కాంగ్రెస్ కార్యకర్త దేవానంద్ గెలిస్తే బీజేపీ కార్యకర్త ఇవాళ 54 ఓటుతో ఓడిపోయిన శేమగారు సతీష్ను గుండాయం చేసుకుంటూ ఇవాళ సంపదన వ్యక్తిని ఉరికించుకుంటే కొడతా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు. పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నా, పెద్దపల్లి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నా, సిపి గారు చెప్తా ఉన్నా, ఇలా ఏసీపీ గారు చెప్తా ఉన్నా, పోలీసులు దయచేసి అలా మీరు కాంగ్రెస్ వాళ్ళ కంటే మీరు ఎక్కువ వాళ్ళ కాంగ్రెస్ టీఆర్ఎస్ గారి కంటే ఇవాళ ఎక్కువ తొత్తుగా మీరు కాంగ్రెస్ వివరిస్తూ ఉన్నారు. ఎప్పటి కాంగ్రెస్ ఉన్నది బీఆర్ఎస్ గిట్టే బీఆర్ఎస్ పోయింది 10 సంవత్సరాలు చేసి, కాంగ్రెస్ కూడా ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. వీళ్ళకు రాబోయే రోజుల్లో బీజేపీ ఎమ్మెల్యే అవుతాడు. మీ భర్త పోలీసులు చెప్తా ఉన్నా, పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నా, ఏ గుండాయం చేసినా ఏ దౌర్జన్యం చేసినా ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాపాడుకుంటుంది. కాపాడుకొని కార్యకర్తలకు ఇలా ఏమైనా ఇబ్బంది జరిగితే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం, ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టడిస్తాం. వాళ్ళు కనుక హెచ్చరించకపోతే ఇలా మొత్తం బండి సంఘాన్ని గురించి పెద్దపల్లిలో పెద్ద ఎత్తున కలెక్టర్ని ముట్టడిస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం.